హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు వీడియోలో మనం వార్డ్రోబ్స్ గురించి చూసాం, కిచెన్ గురించి చూసాం. కానీ ఈరోజు మనం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైక్ చిమ్నీ, హాబ్ వీటి గురించి తెలుసుకుందాము. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. సో వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈరోజు మనం చిమ్నీ ఇంకా హాబ్స్ గురించి తెలుసుకుందాము. టు స్టార్ట్ విత్ ఫస్ట్ చిమ్నీ గురించి తెలుసుకుందాం. మీకు ఒక చిమ్నీ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇంకా దాని మోడల్స్ అన్ని చూపిస్తాను అనమాట. ఇది మీకు చూపించేది గ్లెన్ చిమ్నీ అనమాట. ఇది లేటెస్ట్. ఇది ఎలా విత్ మోషన్ సెన్సార్ టచ్తో ఆన్ అవుతుంది, అలా ఆన్ అయిపోతుంది అనమాట. సో అలా అనే కొద్దీ మనకి సక్షన్ పవర్ పెరుగుతూనే ఉంటుంది. దీని మ్యాక్సిమం సక్షన్ వచ్చేసి 1400 అనమాట. ఈ గ్లెన్ వాళ్ళు ఏం చేశారు ఏంటంటే, దీని లోపల ఉన్న మోటార్ని బిఎల్డిసి మోటార్స్ కొన్ని ఉంటాయి అనమాట, వాటిని మాత్రమే యూజ్ చేశారు, విచ్ ఈజ్ మోర్ ఎఫిషియంట్. కానీ ఒక సజెషన్ ఏంటి అంటే, ఇంత చిన్ని తీసుకుని అనుకో దాని తగ్గట్టు కుక్ టాప్ తీసుకోండి, సక్షన్ ఈజీ అవుద్ది, అన్ని ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది ఒక మోడల్ అనమాట. సో దీంట్లో రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఇది ఒక మోడల్, ఇది ఇంకో మోడల్, ఇది కొంతవరకు హాఫ్ ఓపెనింగ్ ఒక మోడల్, ఇవి డైరెక్ట్ కుక్ టాప్ పైనే ఉండేటివి. ఇది 2 మోడల్స్ అనమాట. వీటిలో సైజ్ వేరియేషన్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా. ఎనీథింగ్ ఏ సైజ్లో కావాలంటే ఇట్స్ అవైలబుల్. సో ప్రాబ్లం ఏం కాదు. సో ఓవరాల్గా గ్లెన్ చిమ్నీలన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్నాయి కొన్ని మోడల్సే, ఇంకా చాలా ఉన్నాయి, నాట్ అన్ ఇష్యూ. సో ఇప్పుడు చిమ్నీల గురించి ఫస్ట్ చెప్పాను. ఇప్పుడు హాబ్స్ గురించి చూద్దాం. సో హాఫింగ్ ఇలా కూడా హాఫ్ చేసుకోవచ్చు, నష్టమేం లేదు హాఫ్ అయితే. సో హాబ్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి కుక్ టాప్ అంటారు, ఒకటి బిల్ట్ ఇన్ హాబ్ అంటారు. కుక్ టాప్లో బేసిక్గా ఏమొచ్చాయంటే మన ఇండియన్ బర్నర్స్, ఇండియాలో రెగ్యులర్గా మనం చూసే బర్నర్స్ అనమాట, ఇలా ఉంటాయి. బిల్ట్ ఇన్లోనేమో ఇటాలియన్ బర్నర్స్ ఉంటాయి. సో వీటన్నిటికీ ఎప్పుడు మనం లైటర్ వాడతాం, కాకపోతే దిస్ ఈజ్ బ్యాటరీతో కూడా వర్క్ చేస్తాయి అనమాట. లైటర్ కామన్ అన్నిటికీ వస్తుంది, బ్యాటరీతో కూడా వర్క్ అవుతుంది. ఇది ఒక కాన్సెప్ట్. విడ్త్ ఎక్కువ ఉన్నది, ఇది ఒక కాన్సెప్ట్. లెంత్ ఎక్కువ ఉన్నది. ఇది కూడా కుక్ టాపే, అది కూడా కుక్ టాపే. దీన్ని గుర్తుపట్టడం కూడా చాలా ఈజీ. ఇలా ఇట్ సైడ్ ఇగ్నిట్ ఇచ్చిందంటే అది పక్కా కుక్ టాపే అయి ఉంటుంది. ఇది ఒక మోడల్. బిల్ట్ ఇన్ హాబ్ అనేది ఇంకో మోడల్. అది ఎలా గుర్తుపట్టడం అంటే, ఇగ్నిట్ పైన ఇస్తారు, అలా బ్యాటరీలు ఉంటే అలా వస్తుంది, మీకు అర్థం కూడా అవుతుంటుంది. చూడు ఇక్కడ ఉన్నాయని ఇటాలియన్ బర్నర్స్, అది సంగతి అనమాట. అలా దీనికి కూడా బ్యాటరీతో ఉంటుంది. ఇప్పుడు ఇది నచ్చింది, కానీ బిల్ట్ ఇన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ లేదు. మీరు నార్మల్ కుక్ టాప్ లాగా కూడా వాడుకోవచ్చు. సో దీన్ని మల్టీ యూజ్ లాగా కూడా అంటారు అనమాట. ఇవన్నీ వచ్చేసి ఒక 5 year వారంటీ ఉంటుంది, గ్లాస్కి కానీ దానికి కానీ. సో ఇది బ్లాక్ కలర్లో ఒకటి చూసారు కదా, కుక్ టాప్లో ఇంకో కలర్, ఇలా రకరకాలు దొరుకుతూనే ఉంటాయి. మీకు కొన్ని ఇలా శాంపిల్ చూపించాము, ఇంకా శాంపిల్స్ దొరుకుతాయి క్యాటలాగ్ల రూపంలో, ఎలా అంటే అలా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లెన్ చిమ్నీస్. ఇప్పుడు మీకు ఇంకా జర్మన్ బ్రాండ్ హ్యాఫ్లే చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇట్ సైడ్ వచ్చేసి హ్యాఫ్లే ఉన్నాయి అనమాట. దీస్ ఆర్ ఆల్ హై ఎండ్. వీటిలో ఇక్కడ మేము పెట్టిన డిస్ప్లేలో ఏంటి అంటే ఓన్లీ టచ్ సెన్సార్ లేదన్నమాట, అంతే. ఇక్కడ ఉన్న వీటివన్నీ బిల్ట్ ఇన్ హాబ్సే. మనం 2 రకాలుగా వాడుకోవచ్చు, బిల్ట్ ఇన్ హాబ్స్ లేకపోతే కుక్ టాప్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీ సౌండ్తోనే అక్కడిది ఇక్కడిది డిఫరెన్స్ తెలుసుకోవచ్చు అనమాట. సో వీటిలో ఏంటంటే మోషన్ సెన్సార్ ఈ మధ్యనే రిలీజ్ చేశారు, అది బేస్డ్ ఆన్ ఆర్డర్ వస్తాయి. మోడల్స్ వచ్చేసి సమ్ ఆర్ మోడల్స్ ఆర్ దీస్. వర్కింగ్ ఫంక్షనాలిటీ ఒకటే, ఏంటంటే కొందరు జర్మన్ బ్రాండ్ హ్యాఫ్ లైన్ ప్రిఫర్ చేస్తారు, ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి అనమాట. సో చూడండి, ఓవరాల్గా చూస్తే ఇలా అనమాట. సో ఇది వచ్చేసి ఇదొకటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇదొకటి. దీంట్లో అన్ని ఇటాలియన్ బర్నర్సే. వీటిలో ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే కరెంటుతో కూడా నడుస్తుంది, గ్యాస్ అన్నిటికీ కంపల్సరీ. సో ఇదండి మన చిమ్నీ ఇంకా హాబ్స్ గురించి. సో బాయ్ గైస్. సో రాజీవ్ మనకి మోడల్స్ చూపించాడు కదా, డిఫరెంట్ మోడల్స్. నేను కొన్ని టెక్నికల్ టర్మ్స్ అండ్ అవి చెప్తాను. ఏంటంటే ఈ గ్లెన్ వాళ్ళు బిఎల్డిసి మోటార్స్ వాడుతున్నారు. బిఎల్డిసి మోటార్స్ అంటే బ్రష్లెస్ డీసీ మోటార్స్ అనమాట. ఇంతకుముందు మనకు ఫ్యాన్ మోటార్స్ కానీ లేకపోతే ఏ మోటార్స్ అయినా కానీ కాపర్ వైరింగ్తో వచ్చేవి మోటార్స్ అన్నీ. ఇప్పుడు ఇవి ఏంటంటే ఎలక్ట్రానిక్ చిప్స్తో వస్తాయి, బ్రష్లెస్ డీసీ మోటార్స్ అంటారు. సో ఎలక్ట్రానిక్ చిప్స్తో ఆపరేట్ అవుతాయి అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే
ఇవన్నీ ఆటో క్లీన్. ఇప్పుడు అన్నీ చాలా బేసిక్ మీడియం రేంజ్ నుంచే మనకు ఆటో క్లీన్ చిమ్నీస్ వస్తుంది. ఆటో క్లీన్ ఏంటంటే ఇంతకుముందు చిమ్నీస్ ఏంటంటే మనము కొన్ని రోజుల తర్వాత వాడిన తర్వాత లోపల అంతా జిడ్డుగా అదంతా పట్టేస్తుంది కదా, స్మోక్ అంతా లాగేసి. సో అది క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే మోటార్లో మొత్తం అదంతా జామ్ అయిపోయి సక్షన్ పవర్ తగ్గిపోయి వర్క్ చేయడం ఆగిపోతుంది అన్నమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం యూజ్ చేస్తున్నప్పుడు మంత్లీ 2 times అలా ఆటో క్లీన్ ఆన్ చేసుకుంటే ఈ లోపల మోటార్ లోపల హీట్ కాయిల్ ఉంటుంది. ఆ హీట్ కాయిల్ ద్వారా హీట్ అయ్యి అక్కడ ఉన్న దాని సరౌండింగ్స్లో ఉన్న ఆయిల్ అంతా డ్రాప్ అయ్యి ఈ ట్రేలోకి వచ్చేస్తుంది. సో ఈ ట్రేలోకి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకొని మళ్ళీ గెట్ బ్యాక్. సో చూసారు కదా, ఇది అన్నమాట చిమ్నీ. ఇంకోటి ఏంటంటే మనము చిమ్నీ ఆన్ చేసాం కదా, వంట వండేటప్పుడు ఆన్ చేసాం కదా సరిపోతుంది అనుకోదు. మనము ఏం కుక్ చేస్తున్నాము, దాని పొగ ఎంత వస్తుంది, డీప్ ఫ్రై చేస్తున్నామా, నార్మల్ కుకింగ్ చేస్తున్నామా చూసి దాని తగ్గట్టు స్పీడ్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేసుకోవాలి. మనం అలా చేసుకున్నప్పుడే మన కిచెన్ మనము ఎంతో ఖర్చు పెట్టి మోడ్యులర్ కిచెన్ డిజైన్ చేసుకుంటాము. సో ఆ స్మోక్ అనేది మన ఇంట్లో ఉన్న మోడ్యులర్ కిచెన్ ఫర్నిచర్ కానీ, ప్లైవుడ్ డోర్స్ కానీ, టైల్స్ కానీ ఆ జిడ్డు అనేది దానికి పట్టకుండా ఇది మొత్తం సక్షన్ చేసేసి బయటికి వదిలేస్తుంది. సో కిచెన్ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. సో చిమ్నీ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోవాల్సిన ఐటమ్ అన్నమాట. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కన్నా దిస్ ఈజ్ 100% ఎఫిషియంట్. సో చూసారు కదా, ఇవి అన్ని డిఫరెంట్ చిమ్నీస్ అనమాట. సో ఇంకొకటి, ఈ చిమ్నీస్ వచ్చేసి సైజెస్లో ఉంటాయి. లైక్ ఇప్పుడు మనకు కుక్ టాప్స్ కానీ, హాబ్స్ కానీ ఇవన్నీ స్టవ్ 65 cm, 75 cm, 90 cm ఇలా సైజెస్ ఉంటాయి అన్నమాట. మీరు ఒకవేళ కుక్ టాప్ మీ బడ్జెట్లో 65 cm కానీ 75 cm కానీ అలా స్పెసిఫిక్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నారంటే చిమ్నీ కూడా అదే సైజులో సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడే మనకు ఈ కుక్ టాప్ మీద ఆ చిమ్నీ అనేది ఏరియా కవర్ అవుతుంది, సక్షన్ కరెక్ట్గా ఉంటుంది. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you. Bye bye.